ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుకుందాం. విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటరిగా ఉండి మృతమగును. దేవుడు తన మాటలు మన అందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, నేను నిన్ను ప్రేమిస్తున్నానని పదే పదే చెప్పినంత మాత్రాన ప్రేమించినట్లు కాదు. ప్రేమిస్తున్నానని చెప్పకపోయినా మన క్రియలు బట్టి మనం ఎదుట వారిని ప్రేమిస్తున్నట్లు వారు అర్థం చేసుకోగలరు. చెప్పడం కంటే చేయటం ద్వారానే అది తెలపబడుతుంది. ఎందుకంటే చెప్పడం చాలా సులభం, కానీ ఏదైనా చెయ్యాలంటే డబ్బు ఖర్చు పెట్టాలి. వారి కోసం ఏదైనా చేయవలసి వస్తే కష్టంగా ఉంటుంది. అలాగే ఊరకే చర్చికి వెళ్ళి 2 గంటల సమయం గడపడం ద్వారా మనం విశ్వాసములము అని పిలువబడినంత మాత్రాన దేవుని దృష్టిలో విశ్వాసం కాదు. మనం దేవుని కోసం ఏమి చేస్తున్నామో ఆ క్రియల ద్వారా మనం దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నామని దేవుడు గుర్తిస్తాడు. అబ్రహాము తన కుమారుని దేవునికి బలి ఇవ్వడానికి సిద్ధపడ్డమనే క్రియ ద్వారా దేవుని యందలి తన విశ్వాసాన్ని చాటుకున్నాడు. మరి మనం దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నామా లేదా, మన విశ్వాసం నిజమైనదా కాదో మనకి ఎలా తెలుస్తుంది? ఆవగించంత విశ్వాసంతో ఒక పెద్ద కొండని తీసివేయగలిగితే అది చాలా గొప్ప విశ్వాసం. అయితే ప్రేమ లేని విశ్వాసం వ్యర్థమే. ఇతరులను ప్రేమించకుండా మనం దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నామన్నప్పటికీ అది దేవుని దృష్టిలో మృతమే. దేవుణ్ణి ప్రేమించినప్పుడు ఆయన యందు మనకు విశ్వాసం కలగదు. మనం ఇతరులను ప్రేమించలేనప్పుడు దేవుని యందలి మన విశ్వాసం కూడా అబద్ధమే అవుతుంది. ప్రేమ లేని విశ్వాసం, విశ్వాసం లేని నిరీక్షణ నిష్ప్రయోజనం. ఇతరులను ప్రేమించలేని విశ్వాసం యోగ్యమైంది కాదు. కాబట్టి ఇతరులను ప్రేమించడం ద్వారా మన విశ్వాసాన్ని కాపాడుకుందాం. ఇతరులను ప్రేమించడం ద్వారా నీ విశ్వాసాన్ని కాపాడుకోవడానికి సిద్ధపడాలి. ఇతరులను ప్రేమించడం ద్వారానే నీ విశ్వాసాన్ని కాపాడుకోవడానికి దేవుడు సహాయం చేయాలని కోరుకోవాలి. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాము. నాతో పాటు ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని నేర్చుకోవడానికి సహాయం చేశారు. నేర్చుకున్న లేఖనపు సత్యాన్ని బట్టి మేము విశ్వాసం కలిగి ఉన్న మా విశ్వాసం నిజమైనదిగా తెలియబడటకు క్రియలు కలిగిన విశ్వాసము కలిగిన జీవితాన్ని జీవించడానికి మేము ప్రేమ కలిగి ఇతరులను ప్రేమించడం ద్వారా మా విశ్వాసాన్ని మేము వెల్లడి చేయడానికి, మా విశ్వాసాన్ని మేము కాపాడుకోవడానికి, మేము విశ్వాసం కలిగి జీవించడానికి మీ సహాయాన్ని కోరుతుండగా సహాయం చేయండి. మీ పిల్లలను మీరు దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి. వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాలు ఇవ్వండి. ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇవ్వండి. చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువుల్ని దీవించండి. వివాహాలు కాని వారికి అవటానికి, గర్భఫలములు లేకున్న వారికి ఇవ్వండి. గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇవ్వండి. ప్రసూతి అయిన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇవ్వండి. మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనతలు, రుణాల నుంచి విడిపించండి. మీ పిల్లలను మీరు దీవించండి. మీరు సిద్ధపరిచిన పరలోకపు భూసంబంధమైన దీవెనలకు పాత్రులుగా చేయమని
యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.